ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామా మన టీవీ స్క్రీన్ పై. ఇది ఒక సంచలన ఘటనగా చెప్పుకోవచ్చు. అమెరికాలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద జరిగిన భారీ ఎయిర్ షో ఒక్కసారిగా విషాదకరణ మలుపు తీసుకుంది. వేలాది మంది ప్రేక్షకుల ముందే ఆకాశంలో 2 ఫ్లైటర్ జెట్లు ఢీకొని కుప్పకూలాయి. ఇక ఈ ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే అందులో ఉన్న 4 సిబ్బంది సమయానికి ఎగ్జిట్ అవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు ఆ భయానక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి చూద్దాం. అమెరికాలోని ఐడాహో రాష్ట్రంలో ఉన్న మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షో పేరుతో వైమానిక పారదర్శకతలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎయిర్ షోలు చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మిలిటరీ కుటుంబాలు అయితే ఎక్కువగా హాజరయ్యారు. అయితే ఆదివారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం చూసుకున్నట్లయితే సుమారు 12 గంటల 10 నిమిషాలకు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ వచ్చిన 2 బోయింగ్ EA-18G గ్లౌడర్ యుద్ధ సమయానికి ఒక్కసారిగా గాల్లోనే ఢీకొన్నాయి. ప్రేక్షకుల కళ్ళ ముందే ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఒక్కసారిగా కేకలు, ఆందోళన మొదలయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటి అంటే 2 జట్లు విన్యాసాలు చేస్తూ దగ్గరగా వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఢీకొని నియంత్రణ కోల్పోయి ఆ తర్వాత ఆ జట్లు గాల్లోనే తిరుగుతూ వేగంగా నేల వైపుకి దూసుకొచ్చాయి. ఆ క్షణంలోనే భారీ అగ్ని గందరగోళాలు కూడా లేకపోతే పేలుడు, నేలపై కూలిపోవడాలు ఎంత కూడా ప్రేక్షకుల కళ్ళ ముందే జరిగింది. ప్రమాద స్థలం నుంచి భారీగా నల్లటి పొగలు కూడా ఎగసి పడుతూ కూడా దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విమానాలలో ఉన్న 4 సిబ్బందులు కూడా అప్రమత్తమయ్యారు. దాని తర్వాత వెంటనే ఎగ్జిట్ అయ్యారు. వారు అత్యవసర ఎగ్జిట్ సిస్టమ్ ను ఉపయోగించి విమానాల నుంచి బయటికి దూకారు. ఇక ఈ వీడియోలో 4 ఆ పారాషూట్లు ఆకాశంలో తెరుచుకొని కిందికి వస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులకు కొంత ఊపిరి పీల్చుకున్నట్లుగా అయింది. ఇక ఈ 2 విమానాలు అమెరికా నౌకాదళానికి చెందినవని, ఇవి యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన ఎలక్ట్రానిక్ అటాక్ స్క్వాడ్ కి సంబంధించిన VAQ-129 విభాగానికి చెందినవి అని అధికారులు అయితే తెలిపారు. అయితే ఈ స్క్వాడ్ ను ప్రధాన కేంద్రంగా విడ్బే ఐలాండ్ లో ఉంది. ఘటన తర్వాత స్పందించిన అధికారులు, అలాగే అధికార ప్రతినిధులు, కమాండర్ అలీమియా మాట్లాడుతూ 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉంది అని అయితే వెల్లడించారు. ఇది ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ బేస్ లో లాక్డౌన్ ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ఈ సమయంలో బేస్ మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టే వరకు కూడా ప్రేక్షకులు బయటకి వెళ్ళనివ్వలేదు. సుమారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే వారిని సురక్షితంగా బయటికి పంపారు. ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు చూసుకున్నట్లయితే మరింత కలవర పెడుతోంది. అతను చెప్పిన విషయం ఏంటంటే, నా పక్కన ఉన్న వ్యక్తి "వీఆర్ డౌన్" అని అరిచాడు. నేను వెనక్కి తిరిగి ముందుకు చూడగానే 4 పారాషూట్లు కిందకి వస్తున్నాయి. వెంటనే నల్లటి పొగలు కనిపిస్తున్నాయి అని తెలిపాడు. అయితే అక్కడ పరిస్థితి చాలా నియంత్రణగా ఉంది అని, భద్రతా సిబ్బంది సమర్థవంతంగా స్పందించారు అని అయితే ఆయన పేర్కోవడం జరిగింది. ఈ ఘటన తర్వాత ఎయిర్ షోలను పూర్తిగా రద్దు చేశారు. ప్రజలు ఆ ప్రాంతానికి రావద్దు అని స్థానిక పోలీసులు హెచ్చరించారు. దాని తర్వాత ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? సాంకేతిక లోపమా, లేక అక్కడ విన్యాసాలలో జరిగిన చిన్న పొరపాట అనేది క్షణాలలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి వేలాది మంది చూస్తుండగానే ఆకాశంలో జరిగిన ఈ భయానక ప్రమాదం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే 4 పైలట్లు ప్రాణాలతో బయటపడటం మాత్రం అందరికీ ఊరటనిచ్చే విషయంగా మనం చెప్పుకోవచ్చు.